లోయలు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏ అలుగుబంట్లు ఏ పులులు వచ్చి మన మీద దాడి చేస్తే తెలీదు. ఇది జంగిల్లో ఎలా ఉందంటే నాకు ఇలాంటి ప్రాంతంలో వస్తే చాలా భయంగా ఉంటుంది. మనకి అదిగో కనిపించే వెళ్ళాలి ఇప్పుడు పెడతాను. అప్పుడు ఉన్నాయి చాలా స్పీడ్గా వెళ్తానే. ప్రస్తుతానికి మేము ఉండే గుడిసె వచ్చింది, చూస్తున్నారా? మా గరువు అలా తిరగడానికి వచ్చాను, ఎందుకంటే కోతులు ఎక్కువ వస్తుంటాయి. చింత చెట్ల దగ్గర మొత్తం కోతులు ఆ చింతపండు మొత్తం దులిపి తినేస్తున్నాయి అనమాట. అందుకని ఈ వడిసె పట్టుకొని వచ్చాను. ఈ వడిసెతో కోతులు కొడుతుంది, వాచిపోయినట్టు కొడుతుంది. చూస్తున్నాండి, ఎక్కడైనా కోతులు కనిపించే దీంట్లో అసలు మీకు వీడియోలో చూపిస్తాను కోతులకి ఎలా కొట్టే రేట్ అన్నది. ఈ వడిసెతో కొడతాను, తిప్పి కొడతాను. ఇప్పుడు చూడండి, ఇవన్నీ జీడి మొక్కలు అనమాట. చిన్నవి ఉన్నాయి ప్రస్తుతానికైతే. కొన్ని జీడి మొక్కలు అయితే ఇదిగో పూత వచ్చింది, కానీ కాయలు కాస్తే తెలీదు. పూత అయితే చాలా ఎక్కువ వచ్చింది. మొక్క అయితే చిన్నదే, కానీ పూత మాత్రం చాలా ఎక్కువ వచ్చింది. ఈ జీడి కాసిందనుకో, ఇది ఇంకా మామూలు జీడి పూలు. ఈ మార్గం వెంబడే నేను ట్రాక్టర్ని తోలుతుంటాను. ఎక్కువ కొండల మీద తిరుగుతుంటుంది ఆ బండి అనమాట. చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉంది. ఈ రోడ్లోనే ట్రాక్టర్ పై కొండ మీద తీసుకెళ్ళిపోతాను. ఎందుకంటే అవసరమైనప్పుడు కర్రలు తీసుకురావడం కానీ ఏదైనా కలప ప్రస్తుతానికి యూజ్ చేస్తుంటాం ట్రాక్టర్ అనమాట. ఈ చెట్టు నుంచి మొత్తం కోతులు మొత్తం తినేసాయి చింతపండు. చూసారా, ఇదిగో చింతపండు మొత్తం దులిపి తినేసి ఉన్నాయి. ఇదిగో ఇదంతా కోతులు తిన్నదే. ఈ సంవత్సరం చింతపండు తక్కువ అనేసి మనకు రేట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. కానీ ఈ కోతులు అన్నది అసలు ఉంచట్లేదు, చింతపండుని మొత్తం తినేస్తున్నాయి. ఒక్క బొట్ట కూడా లేదు ఊరి పైన, మొత్తం తినేస్తాయి. చింతపండు రేట్ ఎంత ఉంది తెలుసా? 70 రూపాయల వరకు ఉంది. చింతపండు చాలా బరువుగా ఉంటుంది. అలాంటిది చింతపండు మొత్తం కోతులు తినేస్తే రైతు చాలా నష్టపోతున్నాడు అనమాట. ఇలాగే నేను ట్రాక్టర్ తోలుతుంటాను అనమాట. ప్రస్తుతానికి కాస్త కోస్తా మా నాన్న వాళ్ళు రోడ్ అయితే కొంచెం రాయలు పేరుస్తున్నారు. ఒకప్పుడు బొలర కూడా ఈ పైన తీసుకొస్తుండేవాడిని, కొండ మీద తీసుకెళ్ళేవాడిని బొలర కూడా. కానీ ఇప్పుడు పూర్తిగా రోడ్ పాడైపోవడం వల్ల బొలర తీసుకెళ్ళట్లేదు, ఓన్లీ ట్రాక్టర్ మాత్రమే తీసుకెళ్తున్నాను. అప్పుడు చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా మామిడి పూతలు మాత్రం తగ్గట్లేదు, చాలా ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడ మామిడి పూత ఎలా ఉంది చూస్తున్నారా? ఈ సంవత్సరం తాండ్ర పోసే వాళ్ళకి చాలా గిరాకే, కాకపోతే రేట్ ఎలా ఉంటుందో తెలీదు. ఇవన్నీ సిల్వర్ తోట అండి, ప్రస్తుతానికి ఇప్పుడు వేసారు మా నాన్న వాళ్ళు. దాన్ని కాబట్టి కొంచెం ఆవేశం వస్తుంది. అలా సరదా కోతులు కొడదామని వచ్చాను. ఏ కోతులు కనిపించట్లేదు. ఇందాక ఒక గుంపు కోతుల్ని తోలేసాను, మళ్ళీ వస్తాయని చూస్తే ఇక్కడ కనిపించి మనం ఒక చెట్టు దగ్గర వచ్చాము. ఆ చెట్టుని మీకు చూపిస్తాను, అది దేనికి ఉపయోగపడుతుంది అసలు ఏంది అన్నది చూపిస్తాను మీకు. ఇదైతే మేము బొడ్డ చెట్టు అంటాము. ఈ బొడ్డ చెట్టు మేడి పండు అన్నట్టు. మేడి చెట్టు అని చూస్తున్నారు కదా, ఇది మేడి చెట్టు. ఇవి తింటారనమాట. యాక్చువల్గా ఈ కాయలు ఎలా ఉంటే చూపిస్తాను మీకు. చాలా వీడియోలు పెట్టారు, కాకపోతే నేను కొత్తగా మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఈ మేడి పండు అనేది ఇలాగ ఉంటాయి. ఇవి యాక్చువల్గా మేము చిన్నప్పుడు చాలా ఎక్కువ తినేవాళ్ళం. ప్రస్తుతానికి మేము ఉండే గుడిసె వచ్చింది, చూస్తున్నారా? కొండ పైన పర్వతం మీద. ఇదిగో ఈ గుడిసెలోనే మా వాళ్ళు ఉంటారనమాట. కోతుల కోసం కాపులు చేసే మా తాతయ్య ఈడే. ఈ తాతయ్య చూస్తున్నారు ఎలా ఉంటున్నాడా? ఇక్కడే బస చేస్తుంటాడు కుక్కలతోనే. ఇది మా అడవులు, తోటలు. చదునైన భూమి లేదు మాకు, చాలా అడవుల్లో ఉంటాం మేము. చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం, పక్షుల శబ్దాలు. ఒక్కొక్క పక్షి అలా వరుస్తుంటే మేము పక్షులతోన జంతువులతోనే జీవిస్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా మేము ఉండే ప్రదేశంలో. మీరు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా అనుభవించుంటే కామెంట్ చేయండి. చూసారు కదా ఈ మామిడి పూతలు ఎలా ఉన్నాయి. ఇది
మా గుడిసె, అసలైన గుడిసె. ఎలా ఉంది? మీరు ఎప్పుడైనా ఇలాంటి గుడిసెల్లో ఉంటున్నారా? ఎప్పుడైనా ఇలాంటి గుడిసెలో స్టే చేశారా? ఇందాకలా ఈ చెట్టు గురించి నేను ఫుల్ స్టాప్ చేస్తాను కదా, ఇది యాక్చువల్లీ మేము దీన్ని కూడా మా తోటల్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎండ పిక్కలు అంటారు. ఈ ఎండ పిక్కలు అనేది చేపలు పట్టినప్పుడు దీన్ని గడ్డకి తీసుకెళ్ళి తొక్కేసిన తర్వాత ఆ పిక్కలు వస్తాయి కదా, ఆ పిక్కల్నే అమ్ముకుంటారనమాట. అది కేజీ 150 నుంచి 200 వరకు ఉంటుంది ఆ ఎండ పిక్కలు. అది దేనికి ఉపయోగిస్తారు మాకు తెలీదు, కానీ మా గిరిజనులు ఎక్కువ దీన్ని పండించుకుంటారు. గడ్డలు తీసుకెళ్ళి చేపలు తింటారు. చేపల మాంసంతో పాటు ఈ పిక్కలతో డబ్బును కూడా పట్టుకుంటారు. ఇది అడవుల్లో నరికిన చెట్లు ఎందుకు నరుకుతారు తెలుసండి? ఒకవేళ మనకు పనికొచ్చే చెట్లను ఉంచేసి మనకు పనికిరాని చెట్లు నరికేసి ఇదిగో ఇలాగా సిల్వర్ తోట అనేది లేపుతారు. ఆ సిల్వర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కాఫీ వేయడానికి, మిరియాలు వేయడానికి పనికి వస్తుంది. ఇదిగో ఈ మొక్కలు వేస్తారనమాట. సో అక్కడ నరికిన చెట్లే ఇవి అనమాట. ఇవి ఎండిపోయినాయి, ఆరిపోయినాయి. నేను ట్రాక్టర్ తీసుకొచ్చే దారి ఇదే. ఎలా ఉంది? బాగుందా? ఆ పిట్ట చూస్తున్నారు కదా ఎంత బాగా అరుస్తుందో. నా కెమెరా కొంచెం క్వాలిటీ లేదు కాబట్టి బ్లర్ కనిపిస్తుంది, కానీ దాని అరుపులు చాలా బాగున్నాయి. చూసారా ఎలా అరుస్తుంది? మనం అరుస్తే దాన్ని కూడా అరుస్తుంది. అరవట్లేదు. మంచి కెమెరా అయితే అయిపోయింది. అడవిలో ఎక్కడ కూడా కనిపించట్లేదు కోతులు. పాడదామన్నా అసలు ఎక్కడ వెళ్ళిపోయా. ఇంకొకడేమో అటు తీసుకెళ్ళిపోయాడు. చిన్న చెట్లు మొత్తం నాశనం చేస్తున్నాయి కదా అనేసి నేను ఇంకో వైపు వచ్చాను. ఇది చూస్తున్నారు కదా, ఎప్పుడో కాల్ చేసి తినేసి తీసుకెళ్ళిపోయారు మొత్తానికి. ఇది మా అడవిలోన అడ్డపిక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి. చూస్తున్నారు కదా, అడ్డపిక్కలు జూమ్ చేసి చూపిస్తాను మీకు. కనిపించట్లేదులే అసలు. ఇది అడ్డకాయల ఇదిగో ఇది అడ్డకాయ. పక్షుల శబ్దాలు ఎక్కువ వినిపిస్తున్నాయి కదా. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? పక్షులతో జీవిస్తున్నట్టు ఉందా లేదా? అదిగదిగో చాలా పక్షులు ఉన్నాయి కానీ కనిపించట్లేదు. చిన్న చిన్న పక్షులు కదా, ఎంత ప్రశాంతంగా ఏడుస్తున్నాయంటే మామూలుగా లేదు. ఇంకా పగలంతా అడవిలోనే ఉండాలనిపిస్తుంది, అంత శబ్దాలు చేస్తుంటాయి. కోతుల్ని ఒకసారి పిలుద్దామా? కోతులు దగ్గరే ఉన్నట్టున్నాయి, అరుస్తున్నాయి. కోతులు ఎలా అరుస్తాయంటే ఆ కిందనే అరుస్తున్నాయి. మనం ఈ విధంగా మనం అరిసామనుకో కోతులు కూడా అవుతుంటాయి. సో మనం కూడా వెళ్తాం, చూద్దాం ఒకసారి. దగ్గర వెళ్తే దొరుకుతాయి కోతులు. ఇది చాలా డౌన్ ఉంది అనమాట. ఇటువైపు అరిస్తాయి ఇందాకలా కోతులు. యాక్చువల్గా కోతులకి ఏం హాని చేయం, కానీ జస్ట్ వాళ్ళకి ముడ్డి పగిలిపోయినట్టు కొట్టాలనేసి నా బాధ. ఏం లేదు. ఈ వడిసె ఉంది కదా, వడిసెతో కొడతాను. తగలదు యాక్చువల్గా, కానీ భయపెట్టడం వరకే. ఇంకోసారి వద్దామా? ఆ కిందన అరుస్తున్నాయి. యాక్చువల్గా అది మీకు వినిపించట్లేదు అది, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ లాగట్లేదు కదా. నేను అరుస్తున్నది మాత్రం వినిపిస్తుంది, కానీ కిందనైతే కోతులు అవుతున్నాయి. వెళ్తాను ఒకసారి. కిందన జోరే ఉంది, కింద చాలా డౌన్ దిగాలన్నమాట. ఇది ఈ అడవి చాలా అడవి. పెద్ద పెద్ద జంతువులు కూడా వస్తుంటాయి ఇక్కడ, పులులు, ఎలుగుబంట్లు అవన్నీ. ఇలాంటి దగ్గర రావడానికి చాలా భయం వేస్తుంది, కాకపోతే కనిపించట్లేదు. చిన్న శబ్దం వచ్చిన భయం వేస్తుంది. చాలా లోపల వచ్చాను నేను. అంటే ఈ ప్రాంతంలో ఏమైనా కానీ అసలు ఎవరు ఇక్కడ స్పందించరు. అలాంటి ప్రదేశం ఇది. చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. ఇలాంటి లోయలు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏ అలుగుబంట్లు, ఏ పులులు వచ్చి మన మీద దాడి చేస్తే తెలీదు.
దాని ద్వారా చాలా భయం అనమాట. ఇదంతా అరణ్యం అంటే లోయ, చాలా పెద్ద లోయ ఇది. ఇలాంటి దారి వచ్చున్నాను నేను ప్రస్తుతానికైతే. దోమలు మాత్రం విపరీతంగా కరుస్తున్నాయి. వెళ్ళాలి ఇప్పుడు. ఆ కోతులు ఈ దగ్గర ఉన్నట్టున్నాయి, చూస్తాను. ఇటు పరిగెడతాయి ఈ కోతులు అన్నది. అసలు కళ్ళు ఎలా పనిచేస్తే తెలియదు, కానీ చిన్నది శబ్దం చేస్తే చాలా పరిగెడతాయి కోతులు. ఇది జంగిల్లో ఎలా ఉందంటే నాకు ఇలాంటి ప్రాంతంలో వస్తే చాలా భయంగా ఉంటుంది. ఒక్కడే కదా. మనకి అదిగో కనిపించే వెళ్ళాలి, పరిగెడతాను. అప్పుడు ఉన్నాయి, చాలా స్పీడ్గా వెళ్తానే. అసలు దిగడానికి అవ్వట్లేదు. అసలు అవ్వట్లేదు. చాలా స్పీడ్ పరిగెట్టలేదు, అస్సలు దొరకవు. అవి పరిగెడుతున్నాయి, కొడదామని అసలు దొరకట్లేదు కోతులు. మళ్ళీ చాలా దూరం వరకు తీసుకొచ్చాను, వెళ్ళిపోతాయి. మళ్ళీ రేపు రావాలి, రేపటికి వస్తే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా తిప్పి కూడా వెళ్ళిపోతుంది. మీకు విషయం తెలుసా అండి, అప్పుడు పూర్వకాలంలో రాజులు అన్నవారు ఉన్నారు కదా. పూర్వకాలపు రాజులో మరి ఎవరో తెలీదు. అప్పుడు బ్రిటిష్ పరిపాలన కాలంలో ఇదే రూట్లో వెళ్ళేవాళ్ళు అనమాట. ఇది ఎక్కడంటే సాలూరు బొబ్బిలి మహారాజులు ఉంటారు కదా, ఆ బొబ్బిలి నుంచి ప్రస్తుతానికి మనకు గన్నెల ఈ లైన్లో అప్పుడు గుర్రాలతో వెళ్ళేవాళ్ళు అనమాట. ఇదే రూట్. ఇది చాలా పూర్వకాలం రూట్ ఇది. ఈ రోడ్లో అప్పుడు నడిచేవాళ్ళు అనమాట. ఇది అసలు ఇప్పుడు కనిపించట్లేదు, కానీ ఇవి మాత్రం చూస్తున్నారా, ఇవన్నీ మనకు కోట అనమాట. కోట కట్టేసి ఇలా రూట్ చేసి ఉండరు. అప్పుడు అసలు కనిపించట్లేదు. అప్పుడు సాలూరు నుంచి ఇలాగ సాలూరు మీదుగా అరకు వ్యాలీ వెళ్ళడానికి ఇలాగ దారి ఉండేదన్నమాట. ఇదే రూట్లో వెళ్ళేవాళ్ళు. ఈ రూట్లో బైక్ కూడా వెళ్ళిపోద్ది. 2010 సంవత్సరంలో నేను బైక్ తీసుకున్నప్పుడు ఇదే రూట్లో నేను బైక్ తీసుకొచ్చేవాడిని అరకు వ్యాలీ నుంచి మా ఊరు వరకు. ప్రస్తుతానికి ఇప్పుడు రోడ్ అయింది కాబట్టి కాస్త కోస్తా రోడ్డు మీద నడుస్తున్నాం. రోడ్డు మీదే రావడం పోవడం అవుతుంది. కానీ ఒకప్పుడు ఇలాగే వచ్చేవాడిని, ఏ రాత్రి అయినా పగలైనా. అప్పుడు చిన్న దారి ఉండేది, ఇలాగ ఓన్లీ గుర్రాలు నడిచే అంత దారి ఉండింది. ఇది పెద్ద రూట్ ఏం కాదు, ఒక 3 మీటర్ల రోడ్ ఉండేది అంతే. 3 మీటర్లు కాదు, 2 మీటర్లు ఉంటుంది. ఇదే రూట్ని అప్పుడు రవాణా కొనసాగిస్తుండేవారు అనమాట పూర్వకాలంలో. నిజంగా రూట్ ఉండిందా కాదా అని చెప్పడానికి ఇది రుజువు ఇదే. ఇదంతా కోటలు అనమాట. అసలు యాక్చువల్గా ఇది ఆకులు రాలిపోయినాయి కాబట్టి మనకు కనిపించట్లేదు. ఈ కోటలు అప్పుడువే ఇవి. ఈ కోట కట్టేసి ఇలాగ రూట్ తయారు చేసేవారు అనమాట. రూట్ ఇలా ఉండింది. ముందుకైతే చాలా వెడల్పు ఉంది రోడ్డు, అంతవరకు మనం వెళ్ళలేము. అది పెద్ద గడ్డ, లోయ. ఈ లోయలు పడిపోతే ఇంకంతే, సమాప్తం అయిపోవచ్చు. కోతుల్ని ప్రస్తుతానికి తోలి అలసిపోయి ఇంకా పరిగెట్టే కదా వాటర్ కోసం, ఎందుకు దానికి రేపటి వరకు మళ్ళీ రావాలి. ఒకసారి మా అడవి చూడండి ఎలా ఉంది. అసలు కెమెరాకి కనిపించట్లేదు, ఎందుకంటే మబ్బుగా ఉంది. ఈరోజు వర్షం సరిగ్గా పడింది కాబట్టి లైట్గా ఇలా ఉంది. మీరు ఒక శబ్దం వింటున్నారు కదా, నేను ఒక శబ్దాన్ని మీకు వినిపిస్తాను. యాక్చువల్గా పిట్టలు అనమాట అలా ఏడుస్తుంటాయి. ఎక్కువ పిట్టలు ఒకే దగ్గర గుమ్మిగూడి అవి ఏడుస్తుంటాయి కదా. అలాంటప్పుడు ఈ గుడ్ల గూబానిస్ ఉంటుంది ఒకటి, అది కానీ లేదంటే పాములు ఉంటే అలా అరుస్తుంటాయి అనమాట చుట్టూగా అయిపోయి. అది ఒక రాజులాగా ఉంటుంది అనమాట, ఒక్క దగ్గర కూర్చొని. ఆ పక్షి కనిపించింది, అది పెద్ద రాజులా కూర్చుంది కదా, దాన్ని ఏమంటారు మీరు చెప్పండి. నాకైతే దాని పేరు
ప్రస్తుతానికి దాని పేరు రావట్లేదు, మీకు వచ్చి కామెంట్ చేయండి. అడవికి మహారాజు అనేసి తను అలా కూర్చుంటుంది అనమాట. ఆ పిట్టలు తన చుట్టూగా ఎరుస్తుంటాయి. దాన్నే చూపిస్తాను, ఇప్పుడు జూమ్ చేస్తాను, ఉంటే జూమ్ చేస్తాను, లేదంటే వెళ్ళిపోద్ది. ప్రస్తుతానికి అయితే దాన్ని చూపిస్తాను. ఇప్పుడు ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఎగిరిపోవచ్చు, ఎందుకంటే దగ్గర అదిగో అది వెళ్ళిపోయిందండి. జూమ్ చేస్తుంటాను. మళ్ళీ అవతల చెట్టుకి వెళ్ళిపోయింది. దాన్ని చూపిస్తాను. చూడు, పక్షులన్నీ ఒకే దగ్గర వస్తున్నాయి అన్నమాట. పక్షులన్నీ ఇక్కడే వస్తున్నాయి. శబ్దం వినిపిస్తుందా? పక్షుల శబ్దం. జూమ్ చేస్తాను, చూడండి. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఇక అదే ఇక్కడ ఉంది, అదే సెంటర్ పాయింట్లో ఉంది కదా, అది రాజు అనమాట. అడవుల్లో అది ప్రస్తుతానికి చిన్న పక్షులకి రాజు అయి ఉంది. కనిపిస్తుందా? సరే ఇదిగో కొంచెం కనిపిస్తుంది కదా, అదే రాజు. ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు. క్లియర్ అంటే నాకు జూమ్ ఉన్నంత వరకు కనిపిస్తాను. ఇది చూస్తున్నారు కదా, అదే మహారాజు. ఎంత శబ్దం చేస్తున్నాయి కదా పక్షులన్నీ, చూడు ఇది, అవన్నీ పక్షులే. అది మహారాజు. ఇదిగో ఇక్కడ అడవిలో మధ్యనే స్టే చేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడే ఒక పాక ఉండేది. ఇది ప్రస్తుతానికి అయితే ఈ రాయిని ఇక్కడ పెడతాను. ఎలా కొట్టాలో అలా కొట్టి నా స్టైల్లో చూపిస్తాను. ఇది ఒకవేళ పొరపాటున మనం రాంగ్ తిప్పితే ఇంకా బుర్రకి తగులుతుంది. అక్కడ పక్షులు ఏడుస్తున్నాయి, చూశాను. పక్షులకి మహారాజు ఉంది కదా, దాన్ని కొట్టిద్దాము. కొట్టితే అది అక్కడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? పడుతుంది చూడు. వాళ్ళ పక్షి ఒకటి ఉంది, పక్షికి కొడదాం ఇప్పుడు. వెళ్ళిపోయింది, కాకపోతే ఇంకొకటి అంతే ఉండొచ్చు. ఇంకో పక్షి వచ్చింది, దాన్ని కొడతాం. రాయి పెద్దది అయిపోయింది కదా, అందుకనే లాంగ్ వెళ్ళట్లేదు. అసలు భయపడట్లేదండి. ఇదే అండి, ఒక్కొక్కసారి తప్పిపోద్ది. ఈ అడవుల్లో తిరుగుతుంటే పక్షుల శబ్దాలు వినడం తప్ప నిజంగా చాలా వెళ్ళిపోయింది. అది మంచి పక్షి, అది రెడ్ అంటే ఎల్లో కలర్ పక్షి వెళ్ళిపోయింది. అటు చాలా బాగుంది. చూసారు కదా, మామిడి పూల కోసం నేను ఇందాక చెప్పాను కదా, ఇంకా ఇక్కడ కూడా ఎంత ఉందో అసలు చూడండి. మామిడి పూలు ఎలా కాస్తున్నాయి. అంతా నా ట్రాక్టర్ నడిచే దారి అనమాట. ఇది అడవుల్లో మొత్తం తిరిగేస్తుంది బండి అయితే. ఇదే ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, గిరిజన గ్రామాలు ఎలా ఉంటాయి, ఏ అడవుల్లో ఉంటారు మనుషులు అనేసి మీకు తెలియాలి కదా. అందుకని ఈ వ్యూ మొత్తం చూపిస్తున్నాను అనమాట. అసలు ఇలాంటి దగ్గర బతుకుతున్నారా? సిటీ లైఫ్ అంతా ప్లెయిన్ ఏరియాలో ఉంటుంది, కానీ మా గిరిజన ప్రాంతాలన్నీ ఎలా ఉంటాయి తెలుసా? ఈ వీడియోలో చూపించినట్టు కొండలో, లోయలో, అడవుల్లో ఇలాగే మా జీవనం ఇలాగే కొనసాగుతుంటుంది అనమాట. చూస్తే మీకు ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ మా లైఫ్ ఈజ్ బెస్ట్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నిజంగా చెప్తున్నాను. మా లైఫ్ ఇంకా ఈ ఊరిని వదిలేసి మళ్ళీ బయటికి వెళ్ళాలనిపించదు. అలాంటి లైఫ్ మాది.
ఈ గిరి గ్రామాలు ఎలా ఉంటున్నారు బాబు అని చాలామంది అనుకుంటారు, కానీ ఇక్కడ ఉన్న ప్రశాంతత, ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఎక్కడ కూడా దొరకదు. నిజంగా చెప్తున్నాను. సిటీలో అంటే యాక్చువల్గా ఉండొచ్చు, చాలా బాగుంటుంది సిటీ లైఫ్ కూడా. కాకపోతే అక్కడ అన్నీ కొనుక్కోవాలి, కానీ ఇక్కడ మేము కొనుక్కోవడానికి అవసరం లేదు. గడ్డకు వచ్చాము ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ గడ్డలో చేపలు చాలా ఎక్కువ ఉంటాయి, కాకపోతే చిన్న చేపలు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ సీజన్లో చేపలు అన్నవి ఈ కప్పలు ఏడుస్తున్నప్పుడు చేపలు బయటకు వస్తుంటాయి. అప్పుడు ఆ టైం భలేగా ఉంటుంది. చేపలన్నీ బయటికి అలాగే దించాడినట్టు వెళ్ళిపోతుంటాయి. కానీ ఇప్పుడు లేవు ప్రస్తుతానికి. ఆ సీజన్ కూడా లేదు ఇప్పుడు. ఇగో పెద్ద పెద్ద చేపలు వెళ్ళిపోతున్నాయి ఎక్కడ పడతాడు. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది చూపిస్తాను. ఇది ఆకు గురించి మీకు చెప్తాను. మేమైతే దీన్ని సారు అంటాము. సారు, ఈ సారు కూర ఎలా ఉంటుందో తెలుసా? చాలా బాగుంటుంది. ఇది కూడా రాబా చేస్తే. యాక్చువల్గా ఇది ఎలాంటి తింటారంటే చూపిస్తాను అందరికలా. ఈ మొగ్గ ఉందా, ఈ లేత ఆకు ఉంది కదా, ఈ లేత ఆకుని తీసి ముక్కలు కట్ చేసుకొని ఇది రాబా చేసి తింటే బాగుంటుంది. బఠానీతో కలిపి చాలా బాగుంటుంది. ఇదిగో ఈ లేత ఆకు. ఇలాంటి ఆకులు కొన్ని తీసుకెళ్ళి తింటే చాలా బాగుంటుంది. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఒకప్పుడు మేము ఇక్కడ పెద్ద కాలువ ఉండేది, ఇక్కడ గుమ్మి ఉండేది, నువ్వులాగా ఇక్కడ ఆడుకునే వాళ్ళం మేము. పెద్ద కాలువ ఉండింది ఇక్కడ. ఇవన్నీ జాపర చెట్లు అనమాట. జాపర చెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి మా దగ్గర. చూస్తున్నారా ఈ జాపర చెట్లు ఎలా ఉన్నాయి? దాని సీజన్ అయిపోయింది, అంటే యాక్చువల్గా దాని పంట అయిపోయింది. ఇప్పుడు మామిడిపల్లి సీజన్, మామిడికాయల సీజన్. ఇదంతా జాపర్ అనమాట. ఇదన్నీ మామిడికాయలు మామిడి చెట్లు. పూత చాలా ఎక్కువ వచ్చింది కదా, చూస్తున్నారా పూత ఎలాగుంది? గత సంవత్సరం కూడా పూత గట్టిగా వచ్చింది కాదు, కాకపోతే వర్షం పడక కాపు రాలేదు. ఇవన్నీ మామిడి చెట్లే. ఇది తోట అనమాట. అక్కడక్కడ వేస్తున్నారు. ప్రస్తుతానికి చిన్న మొక్కలు ఉన్నాయి, కొన్ని అలా వేస్తున్నాయి అనమాట. చూడండి ఎలా ఉంది ఆ చెట్టు అయితే చూడండి ఒకసారి. అసలు ఏమైనా ఆకులు కనిపిస్తున్నాయా? ఆకులు ఏమి కనిపించట్లేదు కదా. ఇదో ఆ చెట్లన్నీ చూస్తున్నారా ఎలా కాపొచ్చాయి? ఒకవైపు కొబ్బరి చెట్లు. ఆల్మోస్ట్ ఇంటికి వస్తాము. మా ఇల్లు ఎలా ఉంటుంది చూస్తున్నారా? మా ఇల్లు ఇదండి. చిన్న, అది 2005లో కట్టిన ఇల్లు అనుకుంటున్నది. అప్పుడు మా నాన్న కట్టిన ఇల్లు ఇది. ఇక్కడే మేము ఉండేది. ఇదే మా ఇల్లు. ఇది మా వంటగది. ఈ చెట్టు పళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? కోతి బొక్కలు ఎర్రగా ఉంటాయి. అప్పుడు మీకు పంపిస్తాను, కొరియర్ చేస్తాను. ఇది మా ఇంటి ఎదురుగున్న చెట్టు. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది ఈ పళ్ళు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై వీడియో.